గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం ఇడ్లీ పిండితో 2-in-1 పద్ధతిలో బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. సాధారణంగా ఇడ్లీ పిండితో ఇడ్లీలు వేసుకుంటాం, లేదంటే రొట్టె వేసుకుంటాం. అలా కాకుండా రెండు ఒకే దాంట్లో ఎలా వేసుకోవాలో చూద్దాం. మనకి దీనికి కావాల్సింది ఇడ్లీ పిండి, దాంతోపాటుగా ఒక గ్లాస్లో సగం వాటర్ తీసుకోవాలి. వీటితో పాటుగా రొట్టె కాబట్టి కొంచెం ఆయిల్ కూడా తీసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న గ్లాస్ వాటర్ పెట్టాలి. దీని చుట్టూ మనం ఆయిల్ని వేసుకోవాలి. గ్లాస్ వాటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వేసిన ఇడ్లీ బ్యాటర్ పైన ఇడ్లీలా ఉడుకుతుంది. ఆయిల్ వలన రొట్టెలాగా క్రిస్పీగా ఉంటుంది. సో ఇప్పుడు దీని చుట్టూ గ్లాస్ చుట్టూ మనం ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి. మనకి ఎంత బ్యాటర్ కావాలి, ఎంతమంది ఉన్నామో చూసుకొని సరిపడా మనం ఆ బ్యాటర్ని చక్కగా గ్లాస్ చుట్టూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ చక్కగా స్ప్రెడ్ చేసుకుని పైన ఒక మూత పెట్టుకోవాలి. ఇలా బ్యాటర్ని సర్దుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు దాన్ని వదిలేసినట్లయితే లోపల నీళ్లు మరుగుతూ చుట్టూ ఎర్రగా అవుతుంది. సో ఇప్పుడు గ్లాస్ని వెంటనే జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. లేదనుకోండి చల్లారక తీద్దామని వదిలేస్తే కింద ఉన్నటువంటి క్రిస్పీ అంతా కూడా మెత్తగా అయిపోతుంది. అట్లకాడతో రొట్టెని తీసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సో చూసారా, పైన ఆవిరితో ఉడికినటువంటి ఇడ్లీ, అడుగున క్రిస్పీగా ఉన్న రొట్టె. సో ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా వెరైటీగా ఉంది కాబట్టి తింటారు. ట్రై చేయండి. దీన్ని టమాటో చట్నీ, వేరే చట్నీతో ఏదైనా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. సో థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.